మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఒక అమానుష ఘటనకు సంబంధించి నేను డీటెయిల్స్ ఇస్తున్నాను. నలుగురు కొడుకులుండి కూడా కన్న తల్లి వారికి భారంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో కన్న తల్లికి ఒక ముద్ద తిండి పెట్టలేని నలుగురు కొడుకులు రైతు వేదిక వద్ద ఆ తల్లిని వదిలేసి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. గూడూరు మండలం భూపతిపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ నలుగురు కొడుకులు తనని వదిలేసి వెళ్ళిపోవడంతో అందరూ ఉండి కూడా అనాథగా ఆ వృద్ధురాలు బ్రతుకుతుంది. కొడుకులపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ అందరూ కోరుతున్నారు. రోజురోజుకి అంతరించిపోతున్నటువంటి మానవ సంబంధాలకు ఇదొక ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. నలుగురు కొడుకులుండి కూడా కనీసం తల్లికి 4 ముద్దలు అన్నం పెట్టలేని దుర్భర స్థితిలో, చేతగాని స్థితిలో నలుగురు కొడుకులు ఉన్నారు. దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తున్నాం. ఆ తల్లిని చూడొచ్చు. పాపం నలుగురు కొడుకుల్ని చిన్నప్పటి నుంచి కని పెంచి నానా అవస్థలు పడిన ఆ తల్లి చివరికి వయసు అయిపోయిన తర్వాత ఒక గూడు లేక, తిండి లేక, కనీసం పలకరించే వాళ్ళు లేక అనాథల అలా బ్రతుకుతున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం. చూస్తున్న వాళ్ళందరికీ కంట తడి పెట్టిస్తుంది ఈ ఘటన. ఈ నేపథ్యంలో ఆ నలుగురు కొడుకుల మీద, కనీసం తల్లిని చూసుకోలేని ఆ కొడుకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ అందరూ కోరుతున్నారు. వెంకటరత్నం మనతో జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. వెంకటరత్నం, ఏంటి పరిస్థితి ఏంటి అసలు? ఆ నలుగురు కొడుకులు ఉండి కూడా ఎందుకు చూసుకోలేకపోతున్నారు? ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? డీటెయిల్స్ ఏంటి? అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అసలు? అదే ప్రస్తుతానికి ఆర్థిక సమస్యలే అన్నిటికీ ప్రధాన కారణం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాల్సింది. ఇక్కడ వృద్ధాప్యాలకు వచ్చిన తర్వాత తల్లిని సాధలేక, అంటే ఒక తల్లి నలుగురిని కొడుకుల్ని కానీ చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి ఇంత వాళ్ళని చేసింది, వాళ్ళకు పెళ్లిళ్ళు చేసింది, వాళ్ళకు మనవళ్ళకు కూడా చేసింది. కానీ ఇంతమంది ఉండి కూడా ఒక్క తల్లిని కూడా సాధలేనటువంటి దుస్థితిలో సమాజం ఉంటుందంటే ఎటువైపు వెళ్తుంది అన్నటువంటి కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి గూడూరు మండలానికి సంబంధించినటువంటి ఇక్కడ రైతు వేదిక వద్ద తల్లిని కూడా అక్కడ వదిలిపెట్టి వెళ్ళడం కూడా చాలా హృదయ విదారంగా మారుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఆ తల్లిని వదిలివేయడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా చూసి ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఎవరు మాట్లాడినా మీరు తీసుకెళ్లి సాదుకోండి అన్నటువంటి ఒక వ్యంగ్యాస్త్రాలు కూడా వదులుతున్నటువంటి సందర్భాలు గతంలో చూసాము. ఇక్కడ విధిలేని పరిస్థితుల్లో ఆ తల్లి అక్కడే ఆ రైతు వేదిక పైకి వద్ద ఉన్న సమయంలో ఇక్కడ భూపతిపేట గ్రామానికి సంబంధించినటువంటి ఆ వృద్ధ మహిళను అక్కడ వదిలిపెట్టిన తర్వాత ఇక్కడ ప్రస్తుతానికైతే గతంలో 2-3 సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ కూడా తీసుకెళ్లి వాళ్ళను తల్లిదండ్రుల వాళ్ళ కొడుకులను పిలిపించి కూడా అప్పచెప్పినటువంటి పరిస్థితి. లేకపోతే కేసులు పెడతామని చెప్పారు. కానీ ఇంత జరుగుతున్నా కానీ మళ్ళీ అదే మహబూబాబాద్ ఆ జిల్లాకు సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే గమనించాల్సినటువంటి ఆ పరిస్థితి. ఇప్పటికీ అక్కడ వెంటనే తన మీడియాతో మాట్లాడింది. నా కొడుకులు నన్ను సాధలేక ఇక్కడ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారనేసరికి హుటాహుటిన అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా ఆమె ఆ సమాచారం తెలుసుకున్నారు. విషయం తెలుసుకున్న తర్వాత గూడూరు మండలానికి చెందినటువంటి భూపతిపల్లికి చెందినటువంటి మహిళగా చెప్తున్నారు. వెంటనే ఇప్పుడు సమాచారం అయితే పోలీసుల దృష్టికి కూడా వెళ్ళింది. అక్కడ తహసీల్దార్ దృష్టికి కూడా సమాచారం వెళ్ళింది. ఇప్పుడు తహసీల్దార్లు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వివరాలు తెలుసుకుని ఆ కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన ఆ కేసులు పెట్టేటువంటి పరిస్థితి. ముందైతే వాళ్ళకు చెప్పి హెచ్చరించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అయినా వినకపోతే ఇక్కడ వాళ్ళ ఒక్కొక్కరికి ఏంటంటే 4 కొడుకులు సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఒక్కొక్కరు నెలకొక రోజు పెంచుకోవాల్సినటువంటి వ్యవస్థను కూడా గతంలో చూస్తున్నాము. కానీ ఇప్పుడు ఏకంగా 4 వచ్చి ఇక్కడ రైతు వేదిక దగ్గర వదిలి వెళ్ళడాన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి వస్తుంది ప్రస్తుతానికి. వాళ్ళతో ఎవరైనా మాట్లాడారా అసలు? అంటే ఆర్థిక పరిస్థితి కారణం అంటూ కొంత చెప్తున్నారు కదా. అంటే కనీసం తల్లికి 4 ముద్దలు తిండి పెట్టలేనంత దారుణమైన పరిస్థితిలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఉందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉండడానికి అవకాశం ఉందా? అంటే వాళ్ళు పోటీలు పెట్టుకొని నువ్వు చూసుకో అంటే నువ్వు చూసుకో అని అలా ఏదన్నా చేశారా? ఇక్కడ ఖచ్చితంగా ఇటువంటిదే. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య వైరము కూడా ఇట్లాంటి పరిస్థితులకు దారితీస్తూ ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా కన్న తల్లిని పెంచాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. తల్లిని కాదనేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు. కానీ ఇక్కడ 4 మధ్యలో విభేదాలు కూడా ఉండేటువంటి, ఇంకా పూర్తిగా వివరాలు అయితే తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ రైతు వేదిక దగ్గరికి వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందన్నటువంటి కోణంలో ఇప్పుడు అధికారులు కూడా వచ్చి ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుంటారు. అసలు అన్నదమ్ముల మధ్య వైరమా, లేకపోతే తిండి పెట్టలేనంత దుస్థితిలో వీళ్ళు ఉండి తిండి పెట్టలేక సాధలేక వదిలిపెట్టి వెళ్ళారా అన్నటువంటి కోణంలో ఆలోచించినప్పటికీ కూడా
తిండి పెట్టకున్నా పర్వాలేదు, ప్రభుత్వం ఇచ్చేటువంటి పింఛన్ తోటి తను కూడా బతికేటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్లో కనీసం కొంత నీడ కల్పిస్తే ఏదో ఒక మూలన పడి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ బయట వదిలిపెట్టి వెళ్ళడాన్ని కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక బాధ్యత రాహిత్యంగానే, ఒక క్రిమినల్ చర్యగానే దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి వీళ్ళకు అన్ని రకాలుగా చేసి పెళ్లిళ్ళు చేసి ఇంత వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ వృద్ధ మహిళను అక్కడ వదిలిపెట్టి వెళ్తున్నారంటేనే ఒక మానవత్వం లేని ఆ వ్యవస్థగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంతో మంది స్వచ్ఛంద సంస్థలు కూడా ఎంతో మంది సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. కానీ కన్న తల్లిని కూడా సాధలేని దుస్థితిలో ఉన్నటువంటి వీళ్ళు మనుషులేనా, అసలు మానవత్వం ఉన్నటువంటి వాళ్ళేనా అన్నటువంటి కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ తహసీల్దార్ గారి దృష్టికి కూడా ఇది వెళ్ళింది. పోలీసులు కూడా అక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఆ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేసేటువంటి ఆ పరిస్థితులు కూడా మేబీ ఉండొచ్చు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆ నలుగురు కొడుకుల్ని కూడా అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ పిలిపించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తే మరి జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అన్నటువంటి కోణంలో కూడా మళ్ళీ ఆలోచించాల్సింది. ప్రస్తుతానికి మనకు బ్రేకింగ్ న్యూస్ అందడం వల్ల వెంటనే ఒక మీడియా ద్వారా వెళ్తే సమాజంలో ఉన్నటువంటి అక్కడ స్థానిక అధికారులు కూడా స్పందించి వాళ్ళకు ఆ వృద్ధ తల్లికి న్యాయం జరుగుతుందన్నటువంటి ఆ భావనతోటి ఆ బ్రేకింగ్ న్యూస్ కోసం మనం ప్రయత్నించాము. అందులో భాగంగానే ఈ చూసైనా సరే ఒక్కొక్కరికి ఆ మానవత్వం ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నామా అన్నటువంటి కోణంలోనే అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది మహబూబాబాద్ లో ఒక్కటి కాదు, రెండు కాదు, ఇదివరకు కూడా గతంలో కూడా ఆర్టీవీ వేదికగానే ఒక వృద్ధ మహిళను ఇక్కడ పక్కనే ఒక ఊరి చివర వదిలిపెట్టి వెళ్ళిపోతే అక్కడ ఆర్టీవీలో వచ్చినటువంటి కథనాన్ని బట్టి కూడా స్వచ్ఛంద సంస్థలు స్పందించడంతో వెంటనే అక్కడ ఎంఆర్ఓ గారు స్పందించి వాళ్ళను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చడం సందర్భం మళ్ళీ అదే మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇట్లాంటి సంఘటన మరీ జరగడానికి కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు తహసీల్దార్ వారిని పిలిపించి సంస్కరిస్తారా, లేకపోతే వాళ్లకు భరోసా ఇస్తారా, లేకపోతే వృద్ధాశ్రమానికి తరలించి ఆమెకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తారా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికైతే ఇక్కడ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్టుగా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత కాదు వెంకటరత్నం, ఇప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది అంత మంచి నిర్ణయమేనంటారా? ఎందుకంటే వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, ఆల్రెడీ పెద్ద వయసు ఉండి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టి ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళు అయ్యి ఉండి కూడా కనీసం తల్లికి ఒక 2 ముద్దలు తిండి పెడదామని కానీ అలా అనాథగా వదిలేయకూడదు అన్నటువంటి విచక్షణ జ్ఞానం లేని వాళ్ళకి కౌన్సిలింగ్ ఒకవేళ ఇప్పుడు ఏదో 4 మంచి మాటలు చెప్పినా సరే రేపు ఆ తల్లిని వాళ్ళ దగ్గరికి పంపిస్తే వాళ్ళు మళ్ళీ సరిగా చూసుకుంటారని నమ్మకం ఏముంది, ఇంకా హింసించారని నమ్మకం ఏముంటుంది? సరే కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఒక ప్రయత్నం అయినప్పటికీ కూడా దగ్గరలో ఉన్నాయా ఇలా అనాథ వృద్ధుల కోసం ఆశ్రమాలు ఏమైనా ఉన్నాయా, ఫెసిలిటీస్ ఉన్నాయా అక్కడ దగ్గరలో? అయితే ఇక్కడ ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్తారు. కానీ ఇక్కడ కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటంటే ఆ విచక్షణే గనక ఉండుంటే వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. ఆ విచక్షణ లేకనే, అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ స్థితిగతులు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా ఒక తల్లిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది అక్కడ. ఎందుకంటే చిన్ననాటి జ్ఞాపకాలైనా వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే అప్పటి నుండి ఇప్పటి వరకు పెంచినటువంటి తీరులో ఎన్నో గోరుముద్దలు తినిపించింది, ఇట్లాంటి తల్లిని కూడా ఇంత వాళ్ళని చేసింది. అటువంటి అప్పుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ తల్లికి ఆసరగా నిలవాలన్నటువంటి కనీసం కామన్ సెన్స్ ఉండి ఉంటే మాత్రం ఈ నలుగురిలో ఏ ఒక్కరున్నా ముందుకు వచ్చేది. కానీ నలుగురు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంటే ఎంతటి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి ఆ విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం జరుగుతుంది అనేది మరి కాసేపట్లో కూడా ఇక్కడ అధికారులు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ వృద్ధాశ్రమాలకు వెళ్ళాలన్నా కానీ ఆ వృద్ధాశ్రమాల్లో కూడా ఇట్లాంటివి ఎంతో మంది, అంటే ఏ వృద్ధాశ్రమంలోకి వెళ్ళినా ఇటువంటి సంఘటనలే. అంటే తల్లిదండ్రులు అంటే పిల్లలు చూసుకోకపోవడంలోనే కొంతమంది పిల్లలు లేక చుట్టుపక్కల బంధువులు ఎవరు లేక పట్టించుకోకపోవడం వల్ల కొంతమంది వృద్ధాశ్రమాల్లో ఉంటే ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రుల్ని పట్టించుకోలేక దూర ప్రాంతాల్లో ఉండి వీళ్ళని ఎవరు చూసుకోలేక కొంతమంది వృద్ధాశ్రమాలకు వెళ్తుంటారు. కానీ ఇక్కడ ఇది మాత్రము బాహటంగానే వృద్ధాశ్రమంలోకి వెళ్ళి వదిలిపెట్టిపోయి వాళ్ళకింత మెయింటెనెన్స్ కోసం ఇచ్చినా దాన్ని ఇంకో రకంగా కూడా ఆలోచించవచ్చు. కానీ నడి రోడ్డు మీద ఒక ఐకేపీ సెంటర్ దగ్గర ఇక్కడ వాళ్ళు వదిలిపెట్టి వెళ్తున్నారంటే, ఒక రైతు వేదిక దగ్గర వదిలిపెట్టి వెళ్తున్నారంటే వాళ్ళ యొక్క బాధ్యత రాహిత్యం ఎంత దారుణంగా ఉందనేది కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏం జరుగుతుంది, పోలీసులు దీనిపై ఏమైనా స్పందిస్తారా, లేకపోతే తహసీల్దార్ గారు ఏమైనా స్పందిస్తారా? ఎందుకంటే తల్లిదండ్రులకు ఖచ్చితంగా బాధ్యతగా వాళ్ళకు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ కల్పించింది. లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి భూమికి సంబంధించి కానీ వాళ్ళ ఆస్తిపాస్తులు కానీ అనర్హులు అన్నటువంటి విషయాన్ని కూడా అనేక సార్లు హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితుల్లో ఒకసారి వీళ్ళకి ఏమైనా యాన్సెస్టర్ ప్రాపర్టీ ఏదైనా ఉంటే మళ్ళీ అది తల్లికి అప్పగించడమా, ఒకవేళ లేకపోతే మరి చూసుకోవాల్సినటువంటి బాధ్యత నెలకొకరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు విధిస్తారా అన్నది కూడా చూడాలి.
ఎంత జరిగినా కానీ ఆ తల్లి ఎన్ని ఫెసిలిటీస్ కలిగించినా ఆ కన్న పిల్లల కళ్ళ ముందు ఉంటేనే తనకు కొంత ఊరటనిచ్చేటువంటి అవసరంగా ఉంటుంది. అంతకు మించి ఈ వయసులో డబ్బులు కానీ తిండి కానీ ఎవరికి ఆ తల్లులకు అవసరం ఉండదు. కాబట్టి ఆలన పాలన మనవళ్ళు మనవరాళ్ళు కళ్ళ ముందు ఆడుకుంటే చూసి తరించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఒక మానవతా దృక్పథం ఉంది. ఎందుకు ఒక పరంపర వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చిన్ననాటి నుండి ఎన్నో చూసుంటా ఉంటారు. మళ్ళీ అటువంటి పరిస్థితి వార్ధక్యంలోకి వచ్చిన తర్వాత అట్లాంటి పరిస్థితులు కూడా ఉండాలన్నటువంటి ఒక ఆశ కూడా ఆ వృద్ధులకు ఉంటుంది. కాబట్టి ఆ విధంగానే కల్పించి పిల్లల తల్లిదండ్రుల దగ్గరనే ఉంచాల్సినటువంటి అవసరము ఇక్కడ మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. యా రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. ఇక్కడ ప్రభుత్వాలు వయసు పైబడిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాయి. అలాగే నిజంగా అంత కష్టంగా ఉంటే ఆర్థికంగా ఆల్రెడీ బియ్యం ఇస్తున్నాయి, కూరగాయ చిన్న చిన్న ఆహార పదార్థాలను కూడా ప్రభుత్వాలు ప్రొవైడ్ చేస్తున్నాయి కదా ప్రతి నెల. కనీసం తల్లికి అవి తీసుకొనైనా 2 ముద్దలు తిండి పెట్టలేని పరిస్థితుల్లో కొడుకులు ఉన్నారా అంటే ఖచ్చితంగా కాదు. ఆస్తులు పంచుకోవడానికి కొడుకులు అవుతారే కానీ తల్లిని చూసుకోవడానికి మాత్రం కొడుకులు కాకుండా పోయినటువంటి ఘటన ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకసారి అసలు ఆ తల్లి పరిస్థితి ఏంటో ఆ మాటల్లో తెలుసుకుందాం. అన్నాక తీసుకొచ్చిందో ఆంటీ ఏం చెప్తా అది అన్నం మాట్లాడి ఆర్డర్ చేసి పోయి ఇంటికి పోయాం. పోయినాక గూడు పోదాం అన్నాడు. గూడు ఏం చెప్పిండో అది ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక మళ్ళీ మధ్య పోయాం. మధ్య పోయాక మా ఇంటికి వద్దన్నాడు. వద్దు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి చేసిన వాళ్ళు చిన్న కొడుకే ఇక్కడ భార్య అన్నది అంటే అన్నాక ఇప్పుడు